జయసింహ తర్వాత ఎన్ఈటి సంస్థ నుంచి వెలువడ్డ రెండో జానపద చిత్రం గులేబకావళి కథ. ఇది కూడా ఎన్టీఆర్ దర్శకత్వంలోనే రూపొందిన తెరపై పేరు కనిపించదు. ఆయనకు జంటగా జమున నటించిన ఈ చిత్రం 1962 జనవరిలో విడుదలై విజయం సాధించింది. జోసెఫ్ కృష్ణమూర్తి సంగీతాన్ని అందించిన గులేబకావళి కథలోని పాటలు కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. అవి సలాం అలేకుం అంటూ సరికొత్త అత్తర్లు చిలకరించాయి. కలల అలలపై తేలిన కావ్యానుభూతుల్ని పంచాయి. మదన సుందర నాదొర అంటూ మయూర నాట్యాన్ని తలపించాయి. పూలదండల్ని కర్పూర కళికల్ని మేళవించాయి. అందుకు కారణం కొత్త పోకడల కలం. అది భళారే అనిపించుకున్న సినారె గారిది. ఆయన్ని వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఎన్ఈటి సంస్థది కాగా, అప్పటికే కవిగా పేరు పొందిన డాక్టర్ సి నారాయణరెడ్డి గారిని సినీ కవిగా చేసిన విజ్ఞత ఎన్టీఆర్ గారిది. గులేబకావళి కథలో శ్రోతల హృదయాల్ని దోచుకున్న గీతమే సినారె గారి తొలి సినీ గీతం. ఎన్ని యుగాలైనా ఎగిరిపోని ఆ గంధాన్ని ఘంటసాల మాస్టర్ సుశీల గారితో కలిసి అందంగా ఆలపించారు. ఆనాటి ఆ మధురమైన పాటని ఈనాటి స్వరాభిషేకం వేదికపై మనకి వినిపించబోతున్నారు సునీత గారు, ప్రసాద్. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే, తరింతును నీ చల్లని చరణముల నీడలోన, తరింతును నీ చల్లని చరణముల నీడలోన. పూలదండ ఓలి కర్పూర కళిక ఓలి, కర్పూర కళిక ఓలి. ఎంతటి నెరజానవో నా అంతరంగమందు నీవు, ఎంతటి నెరజానవో నా అంతరంగమందు నీవు. కలకాలం వీడని సంకెళలు వేసినావు, సంకెళలు వేసినావు. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. నామదియే మందిరమై, నీవే ఒక దేవతవై. నామదియే మందిరమై, నీవే ఒక దేవతవై. వెలసినావు నాలో, నే కలసిపోదు నీలో, కలసిపోదు నీలో. ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం, ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం. ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎగిరిపోని గంధం. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే.